హైకోర్టును ఆశ్రయించారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. తెలంగాణ ప్రజా జాగృతి పార్టీ రిజిస్ట్రేషన్ను కేంద్ర ఎన్నికల సంఘం వేగంగా పరిశీలించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారామె. కొత్త పార్టీ నమోదు కోసం జనవరి 23న దరఖాస్తు చేసినట్లు తెలుస్తోంది. అయితే జరుగుతున్న ఆలస్యంపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు కవిత. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అటు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి అందిస్తారు. శివ, చెప్పండి. రైట్ ప్రసూన, తెలంగాణ జాగృతి పార్టీ అధ్యక్షురాలు కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఏదైతే తన పెట్టబోయే కొత్త పార్టీ ఏదైతుందో తెలంగాణ ప్రజా జాగృతి పార్టీ ఏదైతుందో దానికి సంబంధించి దరఖాస్తు చేసుకున్నారు. కానీ దానికి రిజిస్ట్రేషన్ అనేది త్వరగా అనుమతి ఇవ్వడం లేదనేది కూడా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. దానిలో భాగంగానే జనవరి 23వ తేదీన ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఫిబ్రవరి 27వ తేదీన దీనిపై విచారణ జరగాల్సి ఉంది. కానీ ఆలస్యం కావడం వల్ల ఈ రోజు పిటిషన్ విచారణకు రాబోతుంది. 12వ కోర్టులో కవిత దాఖలు చేసిన జాగృతి పార్టీ నేతలు దాఖలు చేసిన పిటిషన్ అనేది విచారణకు రాబోతుంది. అంటే గతంలోనే ఆ పార్టీకి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ అంతా కూడా కంప్లీట్ అయింది. దరఖాస్తు చేసుకున్నారు, నమోదు చేసుకున్నారు. కానీ ఆ కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అనుమతులు అనేది రావాల్సి ఉంటుంది. అంటే వారు కూడా పరిశీలన చేయాల్సి ఉంటుంది. ఏదైతే తెలంగాణ ప్రజా జాగృతి పార్టీ ఏదైతుందో కవిత నమోదు చేసుకున్న పార్టీ పేరు గతంలో ఇంకెవరైనా నమోదు చేసుకున్నారా లేదా అనేది కూడా ఎవరికైనా అనుమతి ఇచ్చారా, దానికి సంబంధించి రిజిస్ట్రేషన్ అయిందా అనేది కూడా అంతా పరిశీలించుకున్న తర్వాత కొత్తగా ఎవరైతే పార్టీ పెట్టబోతున్నారో, ఎవరైతే అనుమతి కోరారో, నమోదు చేసుకున్నారో వారికి దానికి సంబంధించి అనుమతి అనేది కేంద్ర ఎన్నికల సంఘం ఇస్తూ ఉంటుంది. కానీ దాంట్లో జాప్యం జరుగుతుంది, మరింత ఆలస్యం అవుతుంది. కాబట్టి వీలైనంత త్వరగా దానికి సంబంధించి అనుమతులు లభించే విధంగా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలనేది కూడా ఢిల్లీ హైకోర్టును కవిత ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఈ రోజు విచారణ జరగబోతోంది. ఈ విచారణ సందర్భంగా ఏం జరగబోతుందని చూడాల్సింది. అది కవిత దాఖలు చేసిన పిటిషన్ సంబంధించి ప్రతివాదులుగా కేంద్ర ఎన్నికల సంఘం ఉంటుంది. కాబట్టి దీనిపై స్పందించాలంటూ కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసే అవకాశం ఉంటుంది. తదుపరి మళ్ళా ఈ కేసు విచారణ వాయిదా పడే అవకాశం కనిపిస్తుంది. అంటే వారికి నోటీసులు ఇవ్వాలి కాబట్టి ప్రతిస్పందనగా మీ పైన ఆరోపణలు వస్తున్నాయి, దీనిపై ఆలోచన చేస్తున్నారు కాబట్టి దీనికి సంబంధించి సమాధానం ఇవ్వాలంటూ కూడా నోటీసులు ఇస్తుంది కేంద్ర ఎన్నికల సంఘానికి ఢిల్లీ హైకోర్టు. ఆ నోటీసులకు ప్రతిస్పందిస్తూ కూడా కేంద్ర ఎన్నికల సంఘం కూడా నోటీసులు జారీ చేస్తుంది. దాని తర్వాత మళ్ళీ విచారణ ఉండే అవకాశం కనిపిస్తుంది. అయితే వీలైనంత త్వరగా తమ పార్టీకి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలనేది ఆ కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో దానికి సంబంధించి ఈరోజు విచారణ జరగబోతుంది. ఇక ఇటీవల అనేక ప్రచార కార్యక్రమాల్లో కవిత పాల్గొంటున్నారు. త్వరలోనే మరో 2 నెలల్లోనే మా పార్టీ రాబోతోంది, తెలంగాణ ప్రత్యామ్నాయ పార్టీగా మా పార్టీ ఉండబోతోంది, మహిళను ఆదరించాలి తెలంగాణ ప్రజలు అనేది కూడా ఆ కవిత తెలంగాణ ప్రజలను కోరుతున్నారు. దానిలో భాగంగా ప్రతి వేదిక వద్ద కూడా తన పార్టీ సంబంధించి కార్యక్రమాలకు సంబంధించి కానీ, త్వరలో రాబోతున్న పార్టీకి సంబంధించి కానీ, త్వరలో మేమే అధికారంలోకి వస్తామనే విధంగా కూడా కవిత ప్రచారాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఆ ప్రజా సమస్యలను మొత్తం ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడంలో కూడా సక్సెస్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. భారీగా కూడా నాకు మద్దతు లభిస్తుంది. కొంతమంది భయపడి అంతర్గతంగా బయటికి రాలేకపోతున్నారు. ఇప్పటికే కొంతమంది బీఆర్ఎస్ లో ఉన్నారు, వారు కూడా చాలా మంది నా వెంట ఉన్నారు, త్వరలో నా వెంట వస్తారనేది కూడా కవిత వారి అనుచర వర్గం వద్ద చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మరో 2 నెలల్లోనే నేను అధికారికంగా పార్టీ పేరును కూడా ప్రకటిస్తానంటూ కూడా మీడియా ముఖంగా కూడా కవిత వెల్లడించారు. దానిలో భాగంగా వెనుక నుండి కూడా తన పార్టీకి సంబంధించి ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారంటే అక్కడ సస్పెండ్ అవ్వడం, పార్టీ నుంచి బీఆర్ఎస్ నేతలు సస్పెండ్ చేయడం, దాని తర్వాత మరి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడం, అప్పటి నుంచి కూడా వేగంగా తన పార్టీ ప్రక్రియ అనేది నమోదు ప్రక్రియ ప్రారంభించారు. దానిలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఆ పార్టీ రిజిస్ట్రేషన్ అనేది అనుమతి అనేది ఇంకా లేట్ అవుతున్న నేపథ్యంలోనే ఇప్పుడు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ హైకోర్టు ఆశ్రయించిన నేపథ్యంలో ఈ రోజు కవిత దాఖలు చేసిన పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు విచారణ జరుపుతుంది. థ్యాంక్ యూ శివ.